ఈ జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను నిగ్రహించడమే దమము. ఈ దమం అనేది అన్ని ఆశ్రమాల వారికి కూడా ఆవశ్యకమే. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండే వాళ్లకు ఆవశ్యకమే. వాళ్ళు ఇంద్రియ నిగ్రహంతో లేకపోతే కనుక చెడిపోతారు. విద్యాభ్యాసం చేయవలసినటువంటి సమయంలో ఇంద్రియ నిగ్రహం కోల్పోయారనుకోండి, వాళ్ళు విద్యను అభ్యసించలేరు, చంచలత్వానికి గురైపోయేసి చెడిపోతారు. పోనీ గృహస్థాశ్రమంలోకి వచ్చారు, గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత ఇంద్రియ నిగ్రహం అవసరం లేదా? అప్పుడు అవసరమే. ఇంద్రియ నిగ్రహం అనేది ప్రతి అవస్థలో ప్రతి ఆశ్రమంలో కూడా ఆవశ్యకమే. వానప్రస్థాశ్రమం వస్తుంది, గృహస్థాశ్రమం దాటి తర్వాత 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు గృహస్థాశ్రమం, 50 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు వానప్రస్థాశ్రమం. వానప్రస్థాశ్రమంలో బాహ్య ప్రపంచం వైపు ఇంద్రియాలు మరలకుండా, సంసార ఆలోచనలు రానివ్వకుండా నేత్రాలను, శ్రోత్రాలను, నాసికమును, జిహ్వను, చర్మేంద్రియాన్ని, స్పర్శేంద్రియం, వీటన్నిటినీ కూడా నిగ్రహించకపోతే తాను ఏకాగ్రతా చిత్తముతో సాధన చేయలేడు, సద్గ్రంథ పారాయణం చేయలేడు, జ్ఞానాన్ని సంపాదించలేడు, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోలేడు. ఇంకా 75 సంవత్సరాల తర్వాత సన్యాసాశ్రమం. ఒక చోట ఉండకూడదట ఆ వయసులో. ఒక చోట ఉండకుండా చంచలంగా తిరుగుతూ వివిధ గ్రామాలకు పోతూ వాళ్ళకందరికీ జ్ఞానాన్ని ప్రబోధిస్తూ 75 సంవత్సరాల జీవితంలో తాను ఏమి పొందినాడో, ఏమి సంపాదించుకున్నాడో, ఏ జ్ఞానం అనుభవించినాడో, ఏ అనుభవాలతో తాను ఏం జ్ఞానము నేర్చుకున్నాడో ఆ జ్ఞానాన్ని తెలియజేసుకుంటూ భక్తి జ్ఞాన వైరాగ్యాల వైపుకు జనాలను మరలించే ప్రయత్నం చేస్తూ పోవాలట. 5 ఇళ్లలో భిక్ష తీస్తాం. 5 ఇళ్లలో భిక్ష అడగడము, 5 నెలల్లో పెట్టింది మాత్రమే తినడము, వాళ్ళు పెట్టలేదంటే నీళ్ళు తాగి వెళ్ళిపోవడమే. ఎట్లా అవుతుంది ఆ వయసులో? 75 సంవత్సరాల వయసు, 75 నుంచి 100 సంవత్సరాల వరకు అది సన్యాసాశ్రమం. సన్యాసం అంటేనే త్యజించట అని, సర్వసంగ పరిత్యాగి అని, సంఘాలన్నీ త్యజించినటువంటి వాడు అని. ఆ వయసులో మనము వెళ్ళి వేరే గ్రామాలకు వెళ్ళిపోవాలన్నా కష్టంగా ఉంటుంది కదా, శరీరం సహకరించదు. అంటే ఎంత దేహాన్ని స్వాధీనంలో పెట్టుకోవాలా, ఇంద్రియ నిగ్రహంతో మనోనిగ్రహంతో జీవనం సాగిస్తేనే ఇప్పటి నుంచే చిన్న వయసులో నుంచే ఆ వయసుకు వచ్చేటప్పటికి దేహం పటుత్వం కోల్పోకుండా ఉంటుంది.